జై శ్రీ మాతాజీ. మనందరము దేవుడు చేసిన మనుషులం. మానవుణ్ణి మానవుడే చేసుకోలేదు, ప్రతి మానవుణ్ణి దేవుడే చేశాడు. అందుకని మనందరం దేవుడు చేసిన మనుషులం. ఈ దేవుడు చేసిన మనుషుల్లో ఏముంది, వీరి గొప్పతనం ఏంటో ఇప్పుడు చూద్దాం. సహజయోగం ద్వారా నిరూపిద్దాం. సహజయోగం వచ్చింది దేవుణ్ణి ఉన్నాడని నిరూపించడానికి, ఈ మనిషి లోపల ఉన్నాడని నిరూపించడానికి, జీవంత క్రియ అనేది ఉందని నిరూపించడానికి. పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు సహజయోగాను సృష్టికర్త, సహజయోగాను సృష్టించినటువంటి కర్త. ఆవిడ ఏమన్నారంటే, నేను ఎంతో తపస్సు చేసి కష్టపడి ఒక డీప్ సంకల్పంతో ధ్యానం ద్వారా నా సహస్రారాన్ని ఓపెన్ చేశాను, విశ్వ సహస్రారాన్ని ఓపెన్ చేశాను. అందువల్ల ఇప్పుడు మీ సహస్రారం ఓపెన్ అవుతుంది. నా శరీరంలో చిన్న కణంలాగా మీరు చేరిపోతున్నారు. ఈ విశ్వంతో మీ యొక్క కనెక్టివిటీ వచ్చేసింది అంటున్నారు శ్రీమాతాజీ గారు. 17th ఫిబ్రవరి 1985 రోజున శివరాత్రి పూజలో ఈ విషయాన్ని వెల్లడి చేశారు. మనం దేవుడు చేసిన మనుషులమని ఇంకా ఎంతోమందికి తెలియాల్సి ఉంది, సహజయోగం నేర్చుకోవాల్సి ఉంది. అందుకని ఈ వీడియో ద్వారా మనం సంక్షిప్తంగా తెలుగు వారందరికీ, ప్రపంచంలో 11 కోట్ల మందికి తెలియజేస్తానికి 6 ఖండాల్లో ఉన్నటువంటి అక్కడ కాసిన మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ తెలియజేయటం కోసం ఈ చిన్ని ప్రయత్నం అనేది చేస్తున్నాము. మానవుడు జాగృతావస్థ ఉంది, అది తెలుసు. నిద్రావస్థ ఉంది, అది తెలుసు. మూడవది సుషుప్తావస్థ ఉంది, సుప్తావస్థ. కలలు కంటాడు, అదంతా గుర్తుపెట్టుకుంటాడు, మిగతా వాళ్ళకి చెబుతాడు. అదంతా జరిగిన డ్రామా అంతా తన బ్రెయిన్లో ఉంటుంది, అది సుప్తావస్థ. సుదీర్ఘమైన కళలు వస్తాయి, సుదీర్ఘమైన నిద్రలో, డీప్ నిద్రలో వస్తాయి. ఆ 3 అయిన తర్వాత 4వది ఒకటి ఉంది, అదేమిటంటే 4th డైమెన్షన్. అదేమిటంటే తురీయ అవస్థ. ఆ తురీయ అవస్థలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ కాంతి, శబ్దంతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పొడవు, వెడల్పు, లోతు 3 డైమెన్షనే కాకుండా 4th డైమెన్షన్ అనేది కూడా వస్తుంది. అది కుండలిని జాగృత మూలాధారం నుంచి శక్తి, తల్లి యొక్క శక్తి బయలుదేరి స్వాధిష్టానము, నాభి, హృదయం నుంచి, కంఠం నుంచి, ఆజ్ఞాచక్రం నుంచి, సహస్రారం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ మూసుకొని పోయినటువంటి దశమ ద్వారం అనేది తెలుసుకుని అప్పుడు మనకి 4th డైమెన్షన్ ఏర్పడుతుంది. ఆ 4th డైమెన్షన్లో, ఆ తురీయ అవస్థలో, ఆ నిర్వచనీయమైనటువంటి ఆ స్థితిలో దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. ఎందుకంటే తన 2 అరచేతుల మీద, సహస్రారం మీద, అరికాళ్ళలోను కూడా అతను ఏం ఫీల్ అవుతాడంటే, ఆ భక్తుడు, ఆ సాధకుడు ఆ తురీయ అవస్థలో సలిలమైనటువంటి చల్లని గంగా ప్రవాహాన్ని, ఒక గాలిని, ఒక వాయువుని, ఒక శీతలాగ్నిని తను ఫీల్ అవుతాడు. అందువల్ల అది సల్ఫర్ డయాక్సైడ్ యొక్క అనుభూతి అని శ్రీమాతాజీ గారు చెప్పారు. SO2 ఇది చెప్పారు శ్రీమాతాజీ గారు. ఆ SO2 ఆ జీవంత క్రియ ద్వారా వెలువడినటువంటి ఆ తరంగాల వలన ఆ 4th డైమెన్షన్లో నిర్విచార స్థితిలో పరమాత్ముడు ఉన్నాడని తెలుస్తుంది. అందువల్ల ఇదంతా ఎలా జరిగింది అంటే, శ్రీమాతాజీ గారి యొక్క శరీరంలో ఉన్న కణములోకి మన కనెక్షన్ దొరికిన తర్వాత అది తెలిసిపోయింది. అప్పుడు మనలో ద్విజత్వం ఏర్పడింది, ఆత్మ సాక్షాత్కారం ఏర్పడింది, ఆత్మజ్యోతి, ఆత్మప్రకాశం వెళ్ళింది, ఆత్మ యొక్క జ్ఞానము ఉందని తెలిసింది, అనుభూతి ద్వారా తెలిసింది. వెరిఫికేషన్ వల్ల తనకు తాను వెరిఫికేషన్ చేసుకుంటున్నాడు ఈ మనిషి. ఈ విధంగా సహజ యోగులు ఉద్భవించారు ప్రపంచంలో 6 ఖండాల్లో. మన తెలుగు వారు కూడా 11 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో 6 ఖండాల్లో. అయితే ఈ శరీరంలో ద్వారా తెలిసింది కదా, ఈ శరీరం ఏమిటంటే 5 పంచభూతాల యొక్క సమూహంతో ఏర్పడింది. 5+1 ఏంటయా అంటే ఆత్మ,
5 + 1 6 ఉన్నాయి ఈ శరీరం లోపల. ఆత్మ ఉంది, పరమాత్మని యొక్క రూపము ఆయన యొక్క ప్రతిబింబంగా ఉంది. ఆయన యొక్క అద్దములో మనం చూసుకుంటే ఎలా ఉంటుందో మన హృదయంలో ఆయన యొక్క రిఫ్లెక్షన్ ఉంది. అది పరమాత్మ. అందుకని శివోహం అన్నాడు ఆది శంకరాచార్యులు మనని. ఈ శివం జీవించినంతకాలం ఇది శివం, చనిపోయినప్పుడు అది శవం అయిపోయింది. అందువల్ల మనం పరమాత్మని యొక్క రూపము, ప్రతిరూపముగా, రిప్రజెంటేషన్గా మనందరం ఉన్నాం. ఈ తురీయ అవస్థలో ఇది తెలుస్తుంది, 4th డైమెన్షన్లో. అప్పుడు అదొక్కటే మనం ఆత్మ అని కూడా కాదు, మన శరీరంలో అనేక భాగాలలో అన్ని ఈ దక్షిణ భాగంలోను, వామ భాగంలోను, మధ్య భాగంలోను, శిరస్సులోను, మెదడులోను, కాళ్ళల్లో, అరిచేతుల్లో, అన్ని చోట్ల దేవతల యొక్క గుర్తులు, దేవతల యొక్క స్థానాలు ఉన్నాయి. అంటే ఈ శరీరం మానవ శరీరమే కాదు, ఇది దైవ శరీరమైనది. దేవతలు ఉండేటువంటి సమూహంతో, దేవతా సమూహంతో చిన్న గుడి లాంటిది ఈ శరీరం అని కూడా తెలుసుకుంటున్నాడు మానవుడు. అంతేకాదు ఈ ప్రాణశక్తి ఎలా ఉందో కూడా తెలుసుకుంటున్నాడు. ప్రాణం అనేది H2O, 2 హైడ్రోజన్లు, 1 ఆక్సిజన్ ద్వారా ఏర్పడినటువంటి H2Oలో ప్రాణశక్తి ఉంటుంది. నీటిలోనే అమీబా ప్రాణశక్తి ఏర్పడింది. అమీబా నుంచి ఈ ఆధునిక మానవుడు వచ్చాడు. దీనికి బోర్డంత టైం పట్టింది, బిలియన్ ఇయర్స్. అదంతా శ్రీమాతాజీ గారు వేరే చోట చెప్పారు. అందుకని ఏమంటున్నాడంటే సహజయోగి, సహజ కవి ఈ అనుభూతి తెలుసుకున్న తర్వాత ఈ పరమాత్మ ఉన్నాడని, నేనున్నానని, నేనంటే ఆత్మ అని, ఇది ఆత్మకు సంబంధించిన విషయం అని ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏమని కంక్లూజన్కి వస్తున్నాడంటే ఈ శరీరం అంతా దేవతా సమూహము, ఈ మానవ శరీరం అంతా దేవతా సమూహము, నేను దేవుడు చేసిన మనిషిని అని తెలుసుకోగలుగుతున్నాడు. ఇది శ్రీమాతాజీ గారు ఇచ్చినటువంటి గొప్ప సంకల్పము సిద్ధించింది. ఆవిడ యొక్క ఆశీర్వాదం, ఆవిడ యొక్క అనుగ్రహం వలన ఈ మానవుడు మహామానవుడు, మానవాగ్రగణ్యుడు అయ్యాడు, మహామానవుడు అయ్యాడు, సహజయోగి, మహాసహజయోగి అయ్యాడు, ఈ దైవాంశ సంభూతుడయ్యాడు, ద్విజత్వమును పొందాడు అన్నమాట. అందువల్ల ఒక సహజయోగి, ఒక సాధకుడు, ఒక ఆర్డినరీ పర్సను ఇంత గొప్ప కాంతివంతమైనటువంటి పరమాత్మకు సంబంధించిన విషయాన్ని తెలుసుకోగలిగాడు. అంతేకాదు తన్ను తాను ఉద్ధరించుకుంటమే కాదు, 10 మందికి, 100 మందికి, 1,00,000 మందికి, 1,00,00,000 మందికి, 10 కోట్ల మందికైనా చెప్పే సమర్థత ఏర్పడింది అనేది కూడా ఒక విషయం మనం తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ విద్యను 10 మందికి పంచుదాం, అందరికీ పంచుదాం, అందరికీ సహజయోగం యొక్క గొప్పతనం తెలియజేద్దాం. శ్రీమాతాజీ నిర్మలాదేవి యొక్క అవతారికను తెలియజేద్దాం. ఈ నేలపైన ఈ భారతావనమైన చంద్వారలో 21 మార్చ్ 1923 రోజున మధ్యాహ్నం ఈ మధుమాసం సమయంలో, ఈ యొక్క గుడిపడవ సమయంలో, మనం ఉగాది సమయంలో జన్మించిన శ్రీ మాతాజీ గారి యొక్క గొప్పతనాన్ని గురించి, అవతారాన్ని గురించి తెలియజేద్దాం. 10 మందికి రండి, ముందుకు నడుద్దాం రండి, సహజయోగం నేర్పుదాం రండి, అందరికీ సహజయోగం నేర్పుదాం రండి. జయోస్తు దేవి, జయోస్తు మాత, జయోస్తు నిర్మల, జయోస్తు 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 లోకా సమస్త సుఖినో భవంతు. నమస్తే. శ్రీమాతాజీ గారు శివరాత్రి రోజున చెప్పినటువంటి 17th ఫిబ్రవరి 1985 రోజున చెప్పినటువంటి మాటను కూడా మనం ఈ ప్రపంచంలో అందరికీ తెలియజేద్దాం. నేను ఎంతో తపస్సు చేసి పరిశ్రమించి మీకు ధ్యానం దొరికేటట్టు, మీకు ధ్యానం కలిగేటట్టు, సహజయోగులుగా చేసేటట్టు, మీ సహస్రాలను తెరుచుకునేటట్టు ముందు నా సహస్రాలని తెరుచుకున్నాను అని చెప్పారు శ్రీ మాతాజీ. అదే వేదవాక్కు, మనందరికీ వేదవాక్కు, వేద సమానం మనందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ.